నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము కదిరి దగ్గర కుమ్మరోల్పల్లి దగ్గర ఆటో నగర్లో ప్రకాష్ అన్న గారు అయితే ప్రతి సంవత్సరం బక్రీద్ కోసం పెద్ద సైజు ఫ్యాన్సీ బ్రీడ్ మేకపోతులు అయితే అన్నగారు అయితే పెంచుతూ వస్తారండి. కోటా బ్రీడ్ కావచ్చు, ఇంకా చాలా రకాల బ్రీడ్లు అయితే పెద్ద సైజు మేకపోతులు అయితే అన్నగారు పెంచుతూ వస్తున్నారు. అయితే అడుగుదాము ఏ బ్రీడ్లు అయితే అన్నగారి దగ్గర అయితే ఉంటాయి, అలాగే ధరలు ఎంత ఉన్నాయో నేను మొత్తం వివరాలు తెలుసుకుంటాను. నమస్తేనా. నమస్తేనా. చెప్పన్నా, మీ దగ్గర ఎలాంటి బ్రీడ్లు అయితే ఉంటాయి? బక్రీద్ కోసమేనా లేకుంటే వేరే ఫెస్టివల్ గానే ఉంటాయా? పెద్ద సైజు ఫెస్టివల్ కా మామూలు నార్మల్ కొన్ని మేపుతాము. మన పండగలకి అవి అమ్మేస్తాము. కేజీల ప్రకారం 420తో అట్లా ఇచ్చేస్తాము. కుటుంబంగా నాటిపోతు. ఇవి వచ్చేసి బక్రీద్ పండగకు మాత్రమే. ఇవి సంవత్సరానికి 10-15 ఆ విధంగా తెచ్చి మేపుతాం. ఏ బ్రీడ్లన్నా? కోటా బీడు, ఇక ఇది ఒక బీడు. తెల్ల కళ్ళు ఉంటాయి కదా, ఐస్, అది ఒక బీడు, ఇది ఒక బీడు. ఒక్కొక్కటి ఒక రకం బ్రీడ్లు. ఇది ధర ఎంత ఉంటుంది? ధర వచ్చేసి అది 60 దాకా అడిగినారు. 60,000 వరకు. మనం 70,000 చెప్పినాము, వాళ్ళు 60కి అడిగినారు. ఇది 35,000 దాకా ఇప్పుడు అడిగినారు, ఇప్పుడే వచ్చినారు. మాంసం ఎన్ని కేజీలు? మాంసం అంటే ఇది ఒక 40 కేజీలు పడచ్చు. 40 కేజీలు. ఇట్లా స్కేల్ తో ఒట్టి తూకం వేస్తే ఒక 70 కేజీలు వస్తుంది. లైవ్ 70 కేజీలు వస్తుంది. ఇప్పుడు ఎన్ని ప్రెజెంట్ అంటే ఇప్పుడు మొత్తం 10 పోతులు ఉంటే అమ్మేసినాం ఈ మధ్య. నిన్ననే మంగళవారం తీసుకుపోయినారు. ఇప్పుడు 4 ఉన్నాయి అమ్మేటివి. 4 మాత్రం ఉండే ప్రెజెంట్ 4 ఉన్నాయి. 10 పోతులు అయితే అయిపోయినాయి. మొత్తం 14 పోతులు. 14 పోతుల్లో 10 అయిపోయినాయి. ఈ 4 పోతులు ఉన్నాయి. అది ఇది 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 మా ఫ్రెండ్కు కుర్బానీ కోసం వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనమే సాగిస్తారు. ఆ పిల్లలు గెడ్డేస్తారు. ఫ్రెండ్ సరే 1 by 1 చూసామా? రైట్. ఇది ఎంత అంటారు? ఇది 50,000 అన్న. 50,000. పోయిన సంవత్సరమే 30,000కి తెచ్చిన. ఇది బక్రీద్ పండగకి పిల్లను. ఈ పిల్లను ఇదే సంతలోనే మన సంతలో ఆర్డర్ పెట్టించి అటు తెప్పించి తీసుకున్నాను. 30,000 తీసుకోండి. 30,000. ఇప్పుడు సంవత్సరం మేపినా కూడా మనకు దీని మీద కాయాసు దాన్ని పట్టించి మనము దాన్ని ఎంత మటుకు అనేది మనము సేల్స్ ప్రకారం పట్టించి మార్కెట్ రేట్ ప్రకారం పట్టించి అమ్ముతాం. సరే. ఇంకోటి అది చూసామా, పెద్ద సైజ్. ఇది కుర్బానికి మా ఫ్రెండ్కు సాకిస్తున్నాము. మీ ఫ్రెండ్ కు మేపిస్తారు అంటే 1 సంవత్సరం 1.5 సంవత్సరం నుంచి మేపుతాను దీన్ని. 1.5 సంవత్సరం. చిన్నప్పుడు పిల్లను వచ్చేసి పాలు తాగి పిల్లను 8,000కి తెచ్చినది. హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్ లో తెచ్చినాం. ట్రాన్స్పోర్ట్ లో తెచ్చినాం. నెక్స్ట్ అన్న అది ఇది ఒకటి ఉందా అమ్మేదినా? ఇది అమ్మేదేనా. ఇది ఎంత చెప్తున్నారు ధర? దీనికి 80,000 దాకా చెప్పినాము. 80,000 వరకు. 80,000 దాకా చెప్పినాము. 60,000 దాకా అడిగినారు. అట్లే ఉంది పెండింగ్ లో. ఇప్పుడే వచ్చినారు, దీనికి దానికి వచ్చినారు. ఎక్కడ? కదిరి నుంచి పిల్లలు ఎవరో ముస్లిమ్స్ పిల్లలే 2 బైక్ లో వచ్చినారా. వచ్చి 2,20,000 చెప్పినా. 1,20,000 చెప్తే అన్నది ఇది. వాళ్ళు వచ్చేసి 80,000 దాకా అడిగి ఈ రెండు కలిసి. మనం వీళ్ళేం రేటు గిట్టుబాటు కాదు మాకి. పోయిన సంవత్సరమే 40,000 తెచ్చిన దీన్ని నేను తెప్పించినాను అని చెప్పిన. ఇది 2 నెలల కిందనే కొనిన్న. ఇది 3 నెలలు అయిందన్న. ఇది బ్రీడింగ్ కోసము. అంటే ఇది అమ్మే కాదా? ఇది అమ్మేస్తాం ఇప్పుడు పండక్కి. పండక్కి ఇచ్చేస్తాం దీన్ని కూడా. ఇప్పుడు పండక్కి ఇచ్చేస్తాం. లాస్ట్ వారంలో దీన్ని పట్టుకొస్తాం. ఇప్పుడు గాలి వస్తే ఇక్కడ అమ్ముతాం, లేదంటే లాస్ట్ వారం ఎవరైనా వచ్చినా అమ్ముతాము, లేదంటే జువాల ముందుకైనా అట్లే పెట్టుకుంటాం. ఇది ఎంత చెప్తాను ధర? ఇది ఒక 35,000 చెప్తాను. 35,000 చెప్తాను. 35,000 ఎందుకంటే సతవ తక్కువ ఉంది, మనకు బ్రీడింగ్ చేసుకున్నాము. దాని తగ్గట్టు ఇస్తాం మార్కెట్ రేట్. అంటే బ్రీడింగ్ పర్పస్ వాడుకున్నారు మీరు? వాడుకున్నాము. ఇక్కడికి వచ్చి 1,500 మేకకి ఇచ్చి వాళ్ళు తీసుకుపోయినారు. అవునులే. ఈ ఎర్రగుంటి పల్లె వాళ్ళు, మూర్తిపల్లెలో బ్రీడింగ్ కోసం పల్లాపులో ఎవరన్నా అయితే కన్నా 1 సూట్ దాటిచ్చి పంపిస్తారంట. మేము అట్లా చేయము.
వాళ్ళకే పోతుని బట్టి పట్టి మేకనెత్త వచ్చి రూమ్ లో పల్లాపులు వాళ్ళు వదిలేసి ఇక్కడే వదిలేసి మళ్ళీ సాయంత్రం పట్టపోవచ్చు. ఎందుకంటే దాటు 2 దాటించిన నిలబడదు. సాయంత్రం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటే జోన్ చూసుకుంటే 2 ఉంటాయి. మేము కట్టిస్తాం. మాకు ఆ విధంగా డబ్బులు వచ్చినాయి సంపాదించి. అంటే బ్రీడింగ్ కోసం కానీ మీ దగ్గర చేపిస్తా ఉంటాం. 1500 ఇచ్చినారు. 1500 అట్లా ఒక 10 మేకలకి ఎక్కించినాం వచ్చినప్పటి నుంచి 10 మేకలకి. దీంతో అదే సంతోషం. ఇంకా ఇదినా దీని గురించి చెప్పండి. దీని గురించి అంటే ఇది మామూలు ఇది రోంత క్రాసింగ్ తక్కువ ఉంది. ఇది క్రాసింగ్ తక్కువ ఉంది. దీన్ని ఒక 30,000 వచ్చిన 30,000 35కు దీన్ని ఇస్తాం 30,000. ఓకేనా, సరేనా. అయితే మరొకసారి మీ పేరు అడ్రస్ ఒకసారి చెప్పండి. మా పేరు ప్రకాష్ ఆటో నగర్ ప్రకాష్ అని చెప్పేసి కుటాగులకు సంబంధించింది. కుమ్రోల్పల్లి పక్కన అదే రైల్వే గేట్ నుంచి వస్తే వస్తే లెఫ్ట్ సైడ్ వస్తే ఇదే. రైట్. నా ఫోన్ నెంబర్ చెప్పనా? ఫోన్ నెంబర్ వచ్చేసి 993 47 56 12 86. ప్రకాష్. థ్యాంక్స్. 9441 98 2573 ఇంకో నెంబర్ చెప్పి